కృష్ణాపురంలో వికృత శిశువుల పుట్టుకకి వెనుకున్న జెనెటిక్ కారణాన్ని నేను కనుక్కున్నాను అన్నాడు ప్రొఫెసర్ పుట్టన్న. రంగప్రసాద్ మాట్లాడకుండా అతని వైపు చూశాడు. ఆ ఊళ్ళో చదువుకున్న వాళ్ళు అతి కొద్ది మంది అవడం వల్ల పుట్టన్నకి తన రీసెర్చ్ గురించి మాట్లాడడానికి రంగప్రసాద్ లాంటి నమ్మకస్తుడు ఒక్కడే దొరికాడు. ఈ వింత జననాలకి కారణం మ్యూటేషన్స్. ఇది 2 రకాలు: పాయింట్ మ్యూటేషన్స్, క్రోమోజోమల్ మార్పులు. నాకు సరిగ్గా అర్థం కాలేదు అన్నాడు రంగప్రసాద్. ప్రొఫెసర్ పుట్టన్న రంగప్రసాద్ని చిన్న పిల్లాన్ని చూసినట్టు చూశాడు. అసలింత చిన్నవాడి దగ్గర తన రీసెర్చ్ చెప్పాల్సి రావడం తన దురదృష్టం అన్నట్టు చూపు సారిస్తూ చెప్పసాగాడు. కృష్ణాపురానికి 15 మైళ్ళ దూరంలో ఉన్న ఫ్యాక్టరీ నుంచి వచ్చే చెడు నీరు వాగులో కలిసి ఇటువైపు ప్రవహిస్తుంది. ఈ నీటిలో ఉన్న ట్రెమటాల్ శానథైన్ ఈ విపరీతాలకి కారణం. మీరు చెప్పిన వాగు కేవలం కృష్ణాపురానికే పారడం లేదు, దాదాపు 200 మైళ్ళు ప్రవహిస్తుంది. మరి ఆ నీళ్లు తాగిన వాళ్ళందరికీ మీరు చెప్పినట్టు వికృత శిశువులు జన్మించాలి కదా? చాలా మామూలుగా వింటున్నట్టు విని అతడు ఆ ప్రశ్న వేసేసరికి పుట్టన్న కంగు తిన్నాడు. అయినా వెంటనే సర్దుకుంటూ, అందుకే అన్నాను జీన్ ఫ్లో కూడా తీసుకోవాలని. ఉదాహరణకి ఒక చోటు నుంచి రేడియో యాక్టివ్ కిరణాలు ఎమిట్ అవుతున్నాయి అనుకోండి, దాని ప్రభావం అందరి మీద ఉండదు. బలహీనులు ముందు నష్టపోతారు. అయితే అటువంటి బలహీనులందరూ కేవలం కృష్ణాపురంలోనే ఉన్నారంటారా? ప్రొఫెసర్ పుట్టన్న ఉక్కిరిబిక్కిరయ్యాడు. ఎదుటి మనిషిని తనకున్న పరిజ్ఞానంతో చిత్తు చేయడానికి ప్రయత్నిస్తూ అన్నాడు, మీకు సరిగ్గా అర్థమవుదని మామూలు భాషలో చెప్పాను. నేను అమెరికాలో చదవబోయే ఉపన్యాసం తాలూకా అసలు విషయాలని వివరిస్తాను, వినండి. పదాలు కష్టమైనా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అంటూ పేపర్లు తీశాడు. కృష్ణాపురంలో ఇప్పటి వరకు పుట్టిన 6 మృత శిశువుల ఫోటోలు. కృష్ణాపురంలో పుట్టిన మొదటి వింత శిశువు సైక్లోప్స్. కళ్ళు లేకపోవడం, ముక్కు ఉండాల్సిన చోట రంధ్రం ఉండడం, మృత శిశువు. నెక్స్ట్ రెండో శిశువు సైక్లోప్స్ హైపోగ్నాథస్. నోరు గడ్డం కింద చిన్న రంధ్రంగా ఉంటుంది. పుట్టన్న 3వ ఫోటో చూపిస్తూ రంగప్రసాద్తో, సిరెనోమేలన్ అవస్థలో అవయవాలు కుదించుకుపోయిన బేబీ. ఈమె తల్లినే ఎవరో హత్య చేశారు, దాన్ని మీరే పోస్ట్ మార్టం చేశారు. తల్లిని ఎందుకు చంపారో తెలీదు. 4వ ఫోటో స్టిల్ బోర్న్ ఫీటస్. పుట్టుకతోనే కృష్ణాపురం ప్రజలు భయభ్రాంతులై తమ ఊరికి ఏదో శని పట్టిందని భావించడం మొదలుపెట్టారు. జనంలో భయాందోళనలు ప్రారంభమయ్యాయి. గ్రామదేవతలకి పూజలు బలులు ఇవ్వడం మొదలుపెట్టారు. ఈ 5వ శిశువు జననంతో దేశం దృష్టి మొత్తం ఈ గ్రామం మీద పడింది. సైన్స్ ఇండియా మ్యాగజైన్ ఈ ఫోటోని ప్రముఖంగా ప్రచురించింది. ఫేస్రికల్ ఫీచర్స్, హెయిర్ వీప్ ముక్కు రంధ్రాల్లోకి వెళ్ళిపోయింది. పుట్టిన కొంచెం సేపు వరకు శిశువు బ్రతికే ఉందని, మరణిస్తూ కూడా తన వైపు చూసి నవ్విందని మంత్రసాని ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. దిస్ ఇస్ అ క్లియర్ కేస్ ఆఫ్ మైక్రోస్టోమియా. ఈ 6వ శిశువు జననంతో మొత్తం ప్రపంచం దిగ్భ్రాంతి చెందింది. అవతార్ బాబాని కాదన్న దంపతులకి కలిగిన శిశువు ఇది. డబుల్ రెటినా ఐరన్ ప్యూపుల్ డి అంశాలు. ఈ శిశువుకి కళ్ళు లేవు, అక్కడ చర్మం మూసుకుపోయింది. ముక్కు ఉండవలసిన చోట చిన్న రంధ్రం ఉంది. నోట్లో 12 పళ్ళున్నాయి. శిశువు పుట్టిన 2 రోజుల వరకు బ్రతికే ఉంది. జనం తండోపతండాలుగా వచ్చారు అంటూ కాగితం పక్కన పెట్టి తిరిగి చెప్పడం ప్రారంభించాడు. ఈ పుట్టిన పిల్లలందరి తల్లులు కూలీ నాలి చేసుకునే జనమే. వారి జీవితంలో ఒక్కసారైనా ఎక్స్రే మిషన్ ఎలా ఉంటుందో కూడా చూసి ఉండరు ఈ జనం. భారతదేశపు బీద పల్లెటూళ్ళలో కనీసం వైద్య అవసరాలే లభించవు. అటువంటిది ఎక్స్రే వైద్యం వారికి ఎక్కడ లభిస్తుంది? కానీ మిగతా గ్రామాలు వేరు, కృష్ణాపురం వేరు. ఇక్కడ ప్రజలకి ఉచితంగా వైద్యం చేసే కరుణామయుడైన డాక్టర్ ఉన్నాడు. మామూలు జనాల దగ్గర నుంచి పైసా కూడా తీసుకోకుండా డెలివరీ కేసు దగ్గర నుంచి ఎక్స్రే వరకు చేస్తాడు. వింటున్న రంగప్రసాద్ మొహం చేవూరించింది. ప్రొఫెసర్ పుట్టన్న ఎట్నుంచి ఎటు లింక్ కలుపుతున్నాడో అర్థమయ్యి ఒళ్ళు జలధరించింది. అదేమీ పట్టనట్టు చెప్పుకుపోతున్నాడు. తన దగ్గరకొచ్చిన గర్భిణీ స్త్రీల మీద డాక్టర్ రంగప్రసాద్ పొరపాటున ఎక్స్రే మిషన్ ఉపయోగించి ఆపండి గోడలు కదిలేలా అరిచాడు. ఇది అన్యాయం. అబ్బెబ్బే, ఇందులో మీ తప్పుందని నేను అనడం లేదు. ఒక డాక్టర్గా మీరు మీ బాధ్యత నిర్వర్తించారు. కానీ తెలిసి తెలియని తలం వల్ల ఇడియాటిక్ అన్నాడు మళ్ళీ అదే గొంతుతో రంగప్రసాద్. గర్భిణీ స్త్రీల మీద ప్రయోగించే ఎక్స్రేకి అంతకు ముందు ఎప్పుడూ ఆమెలో చేరిన స్పర్మ్లో మ్యూటేషన్స్కి సంబంధం ఏంటి? మీ మీద పరువు నష్టం దావా వేస్తాను. ఆవేశంతో అతడి కంఠం వణికింది. పుట్టన్నలో అకస్మాత్తుగా మార్పు వచ్చింది. మీరు నన్ను సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు డాక్టర్ రంగప్రసాద్. అమెరికాలో ఎవరికి మీ గురించి కానీ మీ పేరు కానీ తెలీదు. కేవలం మీ పేరు వాడుకుంటున్నానంతే. ప్రొఫెసర్ మాటల్లో నేను మంచివాణ్ణి కాబట్టి మీకు ఈ విషయం ముందే చెప్పాను.
లేకపోతే మీకు ఎలా తెలిసుండేది అన్న అర్థం ధ్వనించింది. అతని మాటలు పట్టించుకోకుండా రంగప్రసాద్ అతడు పడేసిన రీసెర్చ్ కాగితాలను తీసుకొని అందులోని ఫోటోల్ని తేరిపారా చూస్తూ, ఈ 6 ఫోటోలు మీకు ఎక్కడవి అని అడిగాడు. ఎందుకంటే మొదటి 3 మృత శిశువుల ఫోటోలు మాకే దొరకలేదు. రంగప్రసాద్ అంత తాపిగా మాట్లాడడంతో పుట్టన్నకి ధైర్యం వచ్చింది. ముందుకు వంగి రహస్యం చెప్తున్నట్టు అన్నాడు. అసలు శిష్యులకి ఈ ఫోటోలకి సంబంధం లేదు, కేవలం అమెరికాలో వాళ్ళకి చూపించడానికి వీటిని తీసుకెళ్తున్నాను అంటూ నవ్వి కుర్చీ దగ్గరికి లాక్కొని నచ్చ చెప్తున్నట్టు అన్నాడు. మీరు ఈ విషయాన్ని ఒప్పుకోండి, మీకు వచ్చిన నష్టం ఏముంది? అమెరికాలో ఎక్కడో నేనేదో చేస్తే ఇక్కడ మీకేమీ అవదు కదా, పోతే మీ రుణం కూడా ఉంచుకోను. రంగప్రసాద్ కూడా అంత తాపిగానే, ఇప్పటికే మన మీద విదేశీయులకి చాలా చులకన అభిప్రాయం ఉంది మిస్టర్ పుట్టన్న. మీలాంటి వాళ్ళు దాన్ని ఇంకా ఎక్కువ చేస్తున్నారు. మీరు చెప్పిందంతా వాళ్ళు గుడ్డిగా నమ్ముతారని ఎందుకు అనుకుంటున్నారు అన్నాడు. ఎందుకు నమ్మరు? మీరు చూపించిన ఫోటోలు, మీరు చెప్పిన థియరీ అంతా ఎకండోప్లాస్టిక్ వార్స్కి సంబంధించింది. ఇటువంటి కేసులో 4×10⁻⁻5 అని జెనెటిక్స్లో అఆలు చదువుకున్నవాడు ఎవడైనా చెప్తాడు. కృష్ణాపురంలో అటువంటి జననాలు 6 అయ్యాయి అంటే దాదాపు 150,000 మంది గర్భవతులు కావాలన్నమాట. మీరు అమెరికాలో ఏం చెప్తారు? డాక్టర్ రంగప్రసాద్ ఇంతమంది స్త్రీల మీద ఎక్స్రే మిషన్ ఉపయోగించారని చెప్తారా? భారతదేశపు ప్రతి పల్లెలోనూ 1 కోటి మంది జనాభా ఉంటారని, అందులోని ప్రతి 150,000 మందే గర్భవతులు అవుతారని, అందరికీ డాక్టర్ రంగప్రసాద్ ఒక్కడే డాక్టర్ అని చెప్తారా? ప్రొఫెసర్ పుట్టన్న అప్రతిపుడయ్యాడు. చాలా సామాన్యంగా కనిపించే ఈ డాక్టర్ తనకు తెలియని జన్యుశాస్త్రం గురించి కూడా ఇంత మామూలుగా చెప్పడం. డాక్టర్ రంగప్రసాద్, మీరు నిజంగానే ఎంతో తెలివైన వాళ్ళు. మామూలు డాక్టర్ అయ్యుండి మీకు జెనెటిక్స్ ఇంత తెలిసి ఉండడం మీకే గర్వకారణం. మీకు గౌరవ పట్టా ఇప్పిస్తాను. దానికి ప్రతిఫలంగా ఈ 6 తల్లులకి నేనే రేడియేషన్ ఇచ్చినట్టు ఒప్పుకోవాలి, అంతేగా? పుట్టన్న మాట్లాడలేదు. రంగప్రసాద్ లేస్తూ అన్నాడు, మీరు అమెరికా బయలుదేరిన మరుక్షణం మన రాయబారితో మాట్లాడతాను. మీ ఉపన్యాసం రికార్డ్ అయ్యేలా చూస్తాను. ఒక అబద్ధాన్ని ఎంత అందంగా సత్యంగా మీరు చూపించి మన దేశీయుల పరువు ప్రతిష్టల్ని విదేశీయుల దగ్గర మంట కలుపుతున్నారో నిరూపిస్తాను. మీరు తిరిగి వచ్చేసరికి సెక్షన్ 420 కింద మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వారెంట్ సిద్ధం చేయించి ఉంచుతా. అతడి గొంతు గంభీరంగా పలికింది. పొట్టన్న కాలితో కుర్చీని బలంగా ముందుకు తోస్తూ, అంతేనా అన్నాడు. నిశ్చయంగా అంతే. చూస్తా. ఈ పుట్టుకలన్నిటికీ మూల కారణం మీరేనని నిరూపించకపోతే నా పేరు పొట్టన్నే కాదు అంటూ ఆ ముసలి ప్రొఫెసర్ వడివడిగా అక్కడి నుంచి బయటకొచ్చేశాడు. మెట్లు దిగి క్రూరంగా అసహ్యమైన దృక్కులతో ఆ ఇంటి వైపు తిరిగి చూశాడు. అతడి మనోపదం ముందు ఒక దృశ్యం కదలాడింది. వేల మంది వెల్లువల ఆ ఇంటి మీద విరుచుకుపడుతున్నారు. రంగప్రసాద్ని బయటికి ఈడ్చుకొచ్చారు. అతడి బట్టలు పేలికల్లా వేలాడుతున్నాయి. శరీరం రక్తం కారుతుంది. రెచ్చిపోయిన ప్రజలు అతన్ని ఖండాలుగా నరికి పోగులు పెడుతున్నారు. పుట్టన్న పెదాల మీద శాడిస్టిక్గా నవ్వు కదలాడింది. తల ఊపుకుంటూ అక్కడి నుంచి కదిలాడు. ప్రజల్ని ఉసిగొల్పి రెచ్చగొట్టగలిగేవాడు ఆ ఊర్లో ఒక్కడే ఉన్నాడు. అవును, అతడి సాయం తీసుకోవాలి. తాను సమర్పించే పూజా ద్రవాలకి అతడు తప్పక ఈ పని చేసి పెడతాడు. ఆ తర్వాత అమెరికాలో తన థియరీని కాదనేవాడు ఎవ్వడో ఉండడు. మరోవైపు తన పగ చల్లారుతుంది. ప్రజల చేత ఈ పని చేయించగలిగేవాడు, ప్రజల్ని రెచ్చగొట్టగలిగేవాడు ఒక్కడే, అవతార్ బాబా. చెక్ షాడో. అతడి చేతిలో 3 తెల్ల కాగితాలు ప్రత్యక్షమయ్యాయి. అమ్మాయిలు అతడి వైపు ఆసక్తిగా చూస్తున్నారు. రావే ప్రోగ్రాం కోసం ఆ పల్లెకి వచ్చిన అమ్మాయిలు వాళ్ళు. కేదార్ గౌరి తర్వాత బ్యాచ్. కాలం ఎంత తొందరగా గడిచిపోతుంది అనుకుంది కేదార్ గౌరి వాళ్ళని చూసి. క్రితం సంవత్సరం తాను ఇలాగే ఏ బాధ్యత లేకుండా హాయిగా ఆడుతూ పాడుతూ ఉండేది. గాల్లోంచి హఠాత్తుగా అతడి చేతిలో ప్రత్యక్షమైన తెల్ల కాగితాల్ని అమ్మాయిలు విస్తుబోయి చూశారు. షాడో నవ్వుతూ 3 కాగితాల్ని 3 చేతుల్లో పెట్టాడు. మీ మనస్తత్వాన్ని కామరూపుడైన అదృశ్య ప్రభు నా ద్వారా చెప్పిస్తాడు. నేను చెప్పినట్టు చేయండి అన్నాడు షాడో. మళ్ళీ ఏదో కొంప ముంచబోతున్నాడు అనుకుంది గౌరీ అన్నయ్యని చూస్తూ. ఇదేమీ పట్టనట్టు 3 అమ్మాయిలు చాలా హుషారుగా అతడి వైపు చూశారు. ఏం చెయ్యాలా అన్నట్టు. 3లో ఎర్ర పరికిని కట్టుకున్న అమ్మాయికి మరీ ఆత్రంగా ఉంది. తన మనస్తత్వం ఏంటో తెలుసుకోవాలన్నట్టు. ఆమె కాక మరో 2 తెల్లచీర అమ్మాయి, పంజాబ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి. మీకు స్ఫురించిన పక్షి గురించో ఒక జంతువు గురించో మీకు తోచిన 3 విషయాలు రాయండి గంభీరంగా అన్నాడు షాడో. విశేషణాలంటే ఆబ్జెక్టివ్స్ అని వివరించి చెప్పాడు.
ముగ్గురు అమ్మాయిలు క్షణం ఆలోచించి తమ కాగితం మీద రాశారు. షాడో తర్వాత అన్నాడు, ప్రస్తుత సాహిత్యం మీద మీ అభిప్రాయాలు 3 రాయండి. అమ్మాయిలు చకచకా రాశారు. ఇక ఆఖరి ప్రశ్న, చక్కటి కాఫీ మీద మీ అభిరుచి రాయండి 3 వాక్యాల్లో. అది పూర్తి చేశారు. మిగతా వాళ్ళంతా వీళ్ళేం రాశారా అని కుతూహలంతో తొంగి చూస్తున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు అదృశ్య ప్రభు మీ మనస్తత్వాన్ని గురించి చెప్తాడు అంటూ గాలిలోకి చెయ్యెత్తి చెక్ షాడో అన్నాడు. అతడి చేతిలో మరో 3 కాగితాలు ప్రత్యక్షమయ్యాయి. అందులో సమాధానాలున్నాయి. వాటిని వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళు ఆత్రంగా చదివారు. మొదటి దాని గురించి మీరేం రాశారో అది, మీ గురించి మీరేమనుకుంటున్నారో అది, రెండోది మీ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అది, మూడో దానికి మీరు రాసింది సెక్స్ మీద మీ అభిప్రాయం. తెల్లచీర అమ్మాయి సిగ్గుతో తను రాసింది చదువుకుంది. అంతలో గదిలో మరో మూల నుంచి కెవ్వున కేకలు అల్లరి వినిపించాయి. ఎర్ర పరికిని కట్టుకున్న అమ్మాయి మొహం అంతకన్నా ఎర్రగా కందిపోయింది. ఆమె చేతిలోంచి కాగితం లాక్కోవడానికి స్నేహితురాళ్ళందరూ ప్రయత్నిస్తున్నారు. పంజాబీ డ్రెస్ వేసుకున్న అమ్మాయి అయితే ఎవ్వరూ చదవకుండా కాగితం నలిపేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆమె ప్రయత్నం నెరవేరలేదు. ఎప్పుడు గాంభీర్యంగా ఉండే కేదార్ గౌరి కూడా వాళ్ళు రాసింది చూసి నవ్వు ఆపుకోలేకపోయింది. ఎర్ర పరికిణి అమ్మాయి ఇలా రాసింది, కాకి ఎప్పుడు కావు కావు అని అరుస్తుంది. బొత్తిగా నిరార్థకమైన జీవితం. మున్సిపాలిటీ అంటే ఇష్టం. సాహిత్యం శుద్ధ బేవర్స్, ఎందుకు పనికిరాంది, కాలక్షేపానికి కూడా పనికిరాదు. చివరిది కాఫీ, తలుచుకుంటేనే నోట్లో నీరూరుతుంది. వేడి మీద బాగుంటుంది, చాలా ఇష్టం. ఆ గదిలో కలకాలం చల్లారడానికి 5 నిమిషాలు పట్టింది. అమ్మాయిలు ఒకళ్ళ మీద ఒకళ్ళు జోకులేసుకున్నారు. నవ్వేవాళ్ళు నవ్వుతున్నారు. కొందరి మొహాలు కందగడ్డలా మారాయి. మొత్తం మీద అంత గొడవ. మిస్టర్ షాడో చప్పున ఆ గదిలో గొడవ మంత్రించినట్టు ఆగిపోయింది. కుర్తా వేసుకున్న ఒక అమ్మాయి అతడి దగ్గరకు వచ్చి, మీకు అభ్యంతరం లేకపోతే నేను ఒక మ్యాజిక్ చేసి చూపిస్తాను అంది. నా పేరు రంజిత. మ్యాజిక్కా అన్నాడు షాడో నమ్మలేనట్టు. గుండ్రమైన మొహం, పోకచెక్క లాంటి కోనార్క్ షేపులాగా ఉందా అమ్మాయి. రంజిత తన చేతిలో ఒక ₹1 నాణ్యాన్ని తీసుకొని అరచేతిలో పెట్టుకుంది. గుప్పెట మోయలేదు, తెరిచే ఉంది. మధ్యలో నాణ్యం మెరుస్తుంది. మిస్టర్ వైట్ షాడో, దీన్నే చూడండి, ఇదిగో ఇది మాయమైపోతుంది మీ కళ్ళ ముందే, చూస్తూ ఉండండి. అరచేతిలో ₹1 క్రమక్రమంగా అదృశ్యం అయిపోయింది. షాడో అప్రతిపుడయ్యాడు. ఎంతో అనుభవం ఉన్న ఆ మెజిషియన్ కూడా వేళ్లు కదపకుండా ఆమె చేసిన ఆ చర్యకి తన కళ్ళను నమ్మలేకపోయాడు. ఇది ట్రిక్ కాదు, నిశ్చయంగా ట్రిక్ కాదు. నాణ్యం కొద్ది కొద్దిగా కరిగిపోవడం కళ్ళారా చూశాడు. మానవాతీత శక్తి నిజమా? నిజమా? అంతలో రంజిత కంఠం ప్రతిధ్వనించింది. దీనిలో డాల్టన్ థియరీ ఏమీ లేదు. ఈ విశాల విశ్వంలో ఎక్కడ వెతికినా మీకు ఈ నాణ్యం కనబడదు. క్షుద్రాత్మలు తమలో దీన్ని ఐక్యం చేసుకున్నాయి. ఆమె కళ్ళు మూసుకొనే అంటుంది, మిస్టర్ వైట్ షాడో, ఇప్పటివరకు మీరు చాలా మందిని ఏడిపించారు. ఇప్పుడు నా కళ్ళ ముందే నా మిత్రురాళ్ళని దారుణంగా అవమానం చేశారు. దానికి ప్రతీకగా నేను మీ మీద దేవతల సాయంతో చర్య తీసుకోబోతున్నాను. మీరు చేసింది నిజంగా తప్పే అయితే దేవతలు నాకు సహాయం చేయుదురుగాక. ఆమె పెదవులు కదులుతున్నాయి. కళ్ళు తెరిచి అతడి మొహంలోకి సూటిగా చూస్తూ ఉంది. ఆమె కళ్ళు ఎర్రగా ఉన్నాయి. మిస్టర్ రవి, చూసుకోండి, మీ నుంచి ఒక ముఖ్యమైన అవయవం శాశ్వతంగా మాయమైపోయింది అంది. షాడో తెల్లబోయి చూశాడు. అమ్మాయిలు ముసిముసిగా నవ్వుతున్నారు. రంజిత మాత్రం సీరియస్గా ఉంది. అప్రయత్నంగా అతడి దృష్టి ఎదుటి అద్దం మీద పడింది. కళ్ళు, ముక్కు, చెవి అన్నీ సరిగ్గానే ఉన్నాయి. మామూలు పరిస్థితుల్లో అయితే అతడు నమ్మకపోయి ఉండేవాడేమో కానీ కళ్ళ ముందే ఆమె అరచేతిలో నాణ్యం మాయమవడం చూశాడాయే. అంగం మాయమయ్యానా అవ్వకపోయానా, ఇంతమంది ముందు కలుగుతున్న ఇబ్బంది. తాను ఇంతకాలం అమ్మాయిల్ని చాలా ఇరుకున పెట్టే మ్యాజిక్లు చేసేవాడు. అదే పరిస్థితి తనకు వస్తే ఇంత ఇబ్బందిగా ఉంటుందన్నమాట. రంజిత చూపు తన చేతి మీద పడ్డం చూసి చప్పున చేతిని ఎత్తి చూసుకున్నాడు. కుడి చేతి చూపుడు వేలు లేదు. మెజిషియన్కి ప్రపంచంలో అన్నిటికంటే ముఖ్యమైనది కుడి చేతి చూపుడు వేలే. అతడు కంగారుగా తడిమి చూసుకున్నాడు. లేదు. ఇంకేం జరిగినా అతడు అంత కంగారు పడేవాడు కాదేమో కానీ తన మెజిషియన్ జీవితాన్ని సంపూర్ణంగా నాశనం చేస్తున్న ఈ పరిమాణం అతన్ని నిలువెల్లా కదిలించింది. అప్పటి వరకు అతన్నే గమనిస్తున్న కేదార్ గౌరి చప్పున అతడి దగ్గరకొచ్చి, ఏమైందిరా అని అడిగింది. అతడు మాట్లాడకుండా చెయ్యి పైకెత్తాడు. ఏమైంది? తిరిగి అర్థం కానట్టు అడిగింది. నా చూపుడు వేలు. దానికేం బానే ఉందిగా. అతడు రంజిత వైపు చూశాడు. అప్పటి వరకు సీరియస్నెస్ నటిస్తున్న ఆ అమ్మాయి సన్నగా నవ్వింది. అతడి దృష్టి తిరిగి చేతి మీద పడింది. చూపుడు వేలు మళ్ళీ కనబడుతుంది. కానీ నా కళ్ళ ముందే నా చూపుడు వేలు ఎలా మాయమైందో అర్థం కావట్లేదు.
ఒక అమ్మాయి నుదుట కాయిన్ కొట్టి మాయం చేసినప్పుడు ఆ అమ్మాయి ఇలాగే కంగారు పడి ఉంటుంది కదా అంది. ఆ అమ్మాయి మీకు తెలుసా? మా పెదనాన్నగారి కూతురు. పాపం చాలా కాలం వరకు ఆ అవమానం నుంచి తేరుకోలేకపోయింది. సారీ, అంత హర్ట్ అవుతుంది అనుకోలేదు ఆ అమ్మాయి. మ్యాజిక్ మంచిదే, కానీ అది వచ్చు కదా అని అవతల వాళ్ళని హర్ట్ చేయకూడదు. మనం చేసిన దాన్ని అవతల వాళ్ళు తెల్లమొహం వేసుకొని చూస్తూ ఉంటే నవ్వకూడదు అంది. మేడం చెప్పండి, నా వేలు ఎలా మాయమైంది? రంజిత నవ్వుతూ తన వాచ్ చూపిస్తూ ఇది కారణం అంది. షాడో విస్తుబోయి ఏంటిది? మామూలు వాచే, కానీ కావలసినప్పుడు మోనోటోన్లో ఆడిబుల్ వైబ్రేషన్స్ ఇస్తుంది. దాదాపు 2 అడుగుల దూరం వరకు ఆ పరిధిలో ఉన్న వాళ్ళని మన కంటపు భ్రాంతిలో దింపుతుంది. మై గాడ్, తెలిసే వరకు అద్భుతం, తెలిస్తే ట్రిక్. మా తాతయ్య గారు కనుక్కున్నారు దీన్ని. ఆయనకి దాదాపు 80 ఏళ్లుంటాయి. ప్రముఖ హిప్నాటిస్ట్. ఎవరు? ఏం పేరైంది? జయదేవ్, ప్రొఫెసర్ జయదేవ్. మై గాడ్, జయదేవ్ గారు మనవరాల మీరు? ఆయన అన్నయ్య కూతుర్ని. మీరు అగ్రికల్చరల్ బీఎస్సీ చదవడం, ఇలా మా పల్లెకి రావడం మా అదృష్టం. ఎందుకంటే అదే ఇలా మనం కలిసి వీలు అది మీరు ఊరికి రాకపోయి ఉంటే ఇలా పరికరం మ్యాజిక్ సర్కిల్లోకి వస్తుందన్న సంగతి ముందుగా నాకు తెలిసే అవకాశం ఉండేది కాదు కదా. దీన్ని మార్కెట్లోకి విడుదల చేసి డబ్బు చేసుకోవాలన్న కోరిక ఆయనకెప్పుడూ లేదు. మనిషి మంచి మనుగడకే తన 80 ఏళ్ల జీవితాన్ని పరిశోధనలో వెచ్చించాడు. అవును, ఆయన గురించి చదివాను, ఆమె కొనసాగించింది. చిన్నప్పుడు నేను చాలా డల్గా ఉండేదన్నట. నన్ను దాదాపు ఏకసంతాగ్రహిని చేసింది ఆయనే. మై గాడ్, మీరు ఏకసంతాగ్రహ అనుకుంటున్నాను. ఏ? పడవ, కాకి, షాడో, ఈగ, పెన్, నేను, అతడు, ఆమె, నిన్ను, కోపం, దాహం, గాఢంగా, అంటార్కిటికా, ఇస్తున్నాను, ప్రేమిస్తున్నాను. ఇదే వరుసలో చెప్పండి చూద్దాం. పడవ, కాకి, షాడో, ఈగ, పెన్ను, నేను, అతడు, ఆమె, నిన్ను, కోపం, దాహం, గాఢంగా, అంటార్కిటికా, ఇస్తున్నాను, ప్రేమిస్తున్నాను. మై గాడ్, యు ఆర్ బ్రిలియంట్. రంజిత నవ్వి థ్యాంక్ యూ అంది. మీకు జ్ఞాపక శక్తి ఇంకా ఎక్కువ ఉంటే మొదటి 2 పదాలు వదిలేసి 3వది, 6వది, అలాగే 9వది చెప్పుకుంటూ పోగలరా? ఎందుకు చెప్పలేను అంటూ ఆమె అదే స్పీడ్లో చెప్పింది. చెప్పేశాక అర్థమైంది. యూ అనబోయింది. ఈ లోపలనే షాడో సన్నగా విజిల్ వేసి థ్యాంక్ యూ అన్నాడు. ఆమె మరింత కోపంగా ఇంకెవరైనా అయితే చంప పగలగొట్టి ఉండేదాన్ని అంది. పోన్లేండి, ఇంకెవరైనా అయితే కదా, నన్ను కాదు కదా. మీరీ మాట తనతో అన్నారని ఇప్పటికీ 16 మంది అమ్మాయిలు నాతో అన్నారు. మీకు సైకలాజికల్ పాయింట్ చెప్పనా? స్కోత్కర్ష అనుకోకూడదు సుమా. నేను నిజంగా అన్నది ఒకరిద్దరినే, మిగతా 14 ఊరికే ప్రచారం చేస్తున్నారు. మనల్ని కూడా షాడో అలా అడిగి ఉంటాడు అని చెప్పుకోకపోతే తమ మీద మిగతా వాళ్ళకి ఎక్కడ అనుమానం వస్తుందో అని కొందరు, నా వైపు కూడా అలానే చూశాడే అని అహాన్ని సంతృప్తిపరుచుకునే వాళ్ళు కొందరు. ప్రముఖ హిప్నాటిస్ట్ జయదేవ్ గారి మనవరాలు మీరు. మీకు సగటు ఆడవాళ్ళ మనస్తత్వం గురించి చెప్పేదే ఉంది అన్నాడు. రంజిత కాస్త చల్లారింది. అయినా ఒకరిద్దరితో అన్నారు కదా అంది అనుమానంగా. అది మీరు కనపడక ముందండి. నాన్సెన్స్. అయినా గంట కూడా కాలేదు మనం కలిసి, అప్పుడే ప్రేమేంటి? ప్రేమంటే అదే మరి. కాళిదాసు మొదటి చూపులోనే శకుంతల్ని ప్రేమించలేదా? జూలియట్ మొదటి చూపులోనే షేక్స్పియర్ని ప్రేమించలేదా? స్వామి, మీ సాహిత్య పరిజ్ఞానానికి జోహార్లు. మనం ఈ టాపిక్ వదిలేద్దామా? నిజంగా నన్ను ప్రేమించలేరా? సారీ. షాడో బిక్కమోహం వేసి పోన్లేండి అన్నాడు. పోనీ నాకు సాయం చేస్తారా? ఆమె అనుమానంగా ఏంటది అని అడిగింది. నా చిన్నారి చెల్లి కేదారగౌరి, తన మీద మీ అభిప్రాయం ఏంటి? ఆమె మీద నా అభిప్రాయం ఏంటి? ఆవిడ చాలా మంచిది, గౌరవనీయురాలు, మీకు చెల్లిగా తప్పు పుట్టారు. షాడో గతుక్కుమని పోన్లేండి దానికేం గాని, జయదేవ్ మనరాలిగా మీకో బాధ్యత ఉంది. నాతో కలిసి అవతార్ బాబా దగ్గరికి రావాలి మీరు. ఆ బాబాగాడు నా చెల్లికి ఏదో శాపం ఇచ్చాడట, అందులో ఎంత నిజం ఉందో చూడాలి అన్నాడు. అయితే మనమేం చేస్తాం అంది. ముందసలి బాబా ఓటికుండో సరుకున్నవాడో కనుక్కోవాలి. దానికి ఏం చేయాలి? 5వ నెల కడుపుతో మీరు అక్కడికి రావాలి. వాట్? గర్భవతి అయినట్టు నా భార్యగా మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్లి 5వ నెల కడుపుతో చంప పగిలిపోగలదు, జాగ్రత్త అంది. మీరు అనవసరంగా కోపం తెచ్చుకోకండి రంజిత గారు, జాగ్రత్తగా వినండి, ఇదంతా నాటకం మాత్రమే అంటూ తడి కళ్ళతో, ఇదంతా నా చిన్నారి చెల్లిని రక్షించడం కోసం. ఎంతో మంది కపట మంత్రగాళ్ళని ఎదుర్కొన్న ప్రొఫెసర్ జయదేవ్, ఆయన మనవరాలిగా ఇది మీ కర్తవ్యం. అదీకాక నా చెల్లెలు. చాలండి, సెంటిమెంట్ ప్లే చేయకండి. ఎప్పుడు వెళ్ళాలి? అయితే మీరు ఒప్పుకున్నట్టేనా? థ్యాంక్ యూ. రేపు మీరు చీర కట్టుకోండి. ఏంటి? కళ్ళు పెద్దవి చేసింది. కుర్తా వేసుకోండి, అందులోంచి కడుపు బాగా కనబడుతుంది. మీరు ఇలా పిచ్చి పిచ్చి సలహాలు ఇచ్చారంటే అసలు రాను. వద్దొద్దు, ఆ మాట అనకండి, మనం రేపే వెళ్తున్నాం. శివశంకర శాస్త్రి ఆంధ్రప్రదేశ్ గవర్నర్. రాష్ట్రం ఎంతో కల్లోల పరిస్థితుల్లో ఉండగా గవర్నర్గా నియమింపబడ్డాడు. రెక్కలు కట్టుకువచ్చి ఇక్కడ వాతావరణాన్ని సరిదిద్దవలసింది పోయి
అతడు రాష్ట్రానికి చేరుకోగానే చేసిన మొదటి పని ఏంటంటే తిరుపతి వెళ్ళి ఒక రోజు పాటు అర్చనలు జరిపించటం. ఈ దేశాన్ని కేవలం దేవుడు ఒక్కడే బాగు చేయగలడని అతడి నమ్మకం కాబోలు. ఇతడి మూర్ఖత్వం అంతటితో ఆగలేదు. నెహ్రూలాగా తన వీలునామాలో తన శవపు బూడిదని దేశమంతా చల్లాలని ఆదేశించాడు. ఎవరి ఖర్చుతోనో చెప్పలేదు. ప్రతి మనిషికి తన ఇష్టం వచ్చినట్టు జీవించే హక్కు ఉంది. కానీ శివశంకర శాస్త్రి పగలు 11 వరకు పూజలో గడుపుతాడు. ప్రతి వారం రాష్ట్రంలో ఉన్న ఏదో ఒక పుణ్యక్షేత్రానికి వెళ్తాడు. అమావాస్యకి పౌర్ణమికి ఇల్లంతా భజనలతో నిండిపోతుంది. ఒక రాష్ట్రాధికారి తన సమయాన్ని, ప్రజల ధనాన్ని ఇలా వెచ్చించే హక్కు ఏమాత్రం లేదని ఆయనకి ఎవరు చెప్తారు? నీకు మేము జీతం ఇస్తుంది నీ భజనలు నువ్వు చేసుకోవడానికి కాదు అని ఎవరు హెచ్చరిస్తారు? శివశంకర శాస్త్రి అవతార్ బాబా దగ్గర కూర్చొని ఉన్నాడు. ప్రశ్నోత్తర కార్యక్రమాల సమయం, భక్తుల కోరికలు తీర్చే కాలం అది. చాలా పొడుగ్గా ఉంది క్యూ. కొన్ని ఎకరాల విస్తీర్ణం వరకు అది ఒక తీర్థంలా ఉంది. పల్లె ప్రజలైతే బండ్లల్లో కొన్ని రోజుల క్రితమే వచ్చి అక్కడ వంట వండుకొని బాబా దర్శనం కోసం ఉండిపోతున్నారు. విదేశీయులు కూడా రావడం ప్రారంభించడంతో ఒక క్యాపిటలిస్ట్ కంపెనీ అప్పుడే అక్కడ స్టార్ హోటల్ కట్టే యోచన మొదలుపెట్టింది. క్యూలో ఒక తాత, మనవరాలు ఉన్నారు. మనవరాలికి చిన్నప్పటి నుంచి గూని. ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళి నయం కాక చివరికి బాబా దగ్గరికి వచ్చాడు. ఆ పాపకి 12 ఏళ్ళు ఉంటాయి. ఆ తర్వాత ఉన్నది ప్రొఫెసర్ పుట్టన్న. తన అమెరికా ప్రయాణం గురించి, డాక్టర్ రంగప్రసాద్ని నాశనం చేయడం గురించి బాబా సాయం కోరడం కోసం వచ్చాడు ఆయన. పుట్టన్న తర్వాత ఉన్నది ఒక ఆస్తమా రోగి. దాదాపు 25 సంవత్సరాల నుంచి ఉబ్బసంతో బాధపడుతున్నాడు. సుమారు 10,000 ఖర్చు పెట్టి ఇంట్రావీనస్ ఇంజెక్షన్లు చేయించుకొని 2 చేతులు తూతులు పడ్డాయి కానీ ఉబ్బసం తగ్గలేదు. తర్వాత ఒక హిప్నోథెరపిస్ట్ని ఆశ్రయించాడు. హిప్నటైజ్ చేసి ఆస్తమా తగ్గించడం మాట దేవుడెరుగు కానీ మరో 2,000 వదిలాయి. ఇప్పుడు బాబా దగ్గరికి వచ్చాడు. ఆ తర్వాత ఉన్నది షాడో, రంజిత. తాత, మనవరాలు బాబా దగ్గరికి చేరుకున్నారు. ఆ గూని అమ్మాయిని చూడగానే బాబా నవ్వాడు. సకల చరాచరాల్ని రక్షించేది భగవంతుడొక్కడే. నేనే భగవత్ స్వరూపాన్ని. మీ కష్టాలు తీర్చడానికి వచ్చిన వాణ్ణి. మనస్ఫూర్తిగా నన్ను నమ్మండి, మీ కష్టాలు తీరతాయి అంటూ ఆ పాప వెన్ను మీద చెయ్యి వేసి నిమిరి, ఏది తలెత్తమ్మా అన్నాడు. పాప తలెత్తింది. ఇంకా చిత్రం, ఆమె తల పైకి వస్తూనే ఉంది. ఆమె నిటారుగా అయింది. అక్కడున్న జనం మొత్తం ఒక్క మహత్స్వరూపాన్ని చూసినట్టు విభ్రాంతులయ్యారు. వీటన్నిటినీ నమ్మని రవి కూడా క్షణసేపు తన కళ్ళని తాను నమ్మలేనట్టు అచేతనుడయ్యాడు. విదేశీ ఫోటోగ్రాఫర్స్ చకచక ఫొటోస్ తీసుకుంటున్నారు. ప్రొఫెసర్ పుట్టన్న వెళ్ళి బాబా కాళ్ల మీద వంగాడు. అతడింకా తన సమస్య చెప్పకముందే బాబా అతడి శిరస్సు మీద చేయి వేసి గవర్నర్ వైపు తిరిగి ఏదో చెప్పాడు. తర్వాత పుట్టన్న వైపు చూసి, నీ మొదటి కోరిక వెంటనే నెరవేరుతుంది నాయనా. విదేశాలకు వెళ్తావు. పోతే రెండో కోరిక శత్రువు. అతడి పాపం పండడానికి ఇంకా కొంతకాలం పడుతుంది. 1 నెల రోజులు ఆగునైనా కృష్ణాపురం ప్రజలే నీ కోరిక నెరవేరుస్తారు. నీ శత్రువుని నిలువెల్లా చీలుస్తారు. పుట్టన కళ్ళ నుంచి నీళ్లు జలజల రాలాయి. కోరిక తీరుతుందన్నందుకు కలిగిన ఆనందమో, మనసులో మాట చెప్పకముందే బాబా గ్రహించినందువల్ల కలిగిన సంభ్రమమో తెలీదు. అతడి మొహంలో అదో లాంటి దివ్య చైతన్యం కనబడుతుంది. గూనిపోయిన పాపని, ఆ పిల్ల తాతని విదేశీ విలేకరులు ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఆస్తమా పేషెంట్ బాబా దగ్గరికి వెళ్ళాడు. బాబా అతడితో 2 నిమిషాలు మాట్లాడాడు. నుదుటి మీద, గొంతు మీద వేళ్లతో రాశాడు. రవి అతన్నే చూస్తున్నాడు. ఎన్నో రకాల విరుద్ధమైన భావాలు అతడిలో కదలాడుతున్నాయి. రంజిత మనస్థితి కూడా అలాగే ఉంది. ఎదుటి రోగి ఆయాసం తగ్గిపోయినట్టు కనుల ముందు కనబడుతూనే ఉంది. మరి ఏం జరుగుతుంది? మిరాకిల్ టచ్. పేపర్లు రాస్తున్నట్టు, ప్రజలు అనుకుంటున్నట్టు ఈ మనిషికి దివ్యశక్తులున్నాయా? అతడు తాము అనుకుంటున్న కపట బాబా కాదా? తాము తొందరపడ్డారా? ఇది అనాలోచిత చర్య. ఇద్దరూ వారి ఆలోచనలో ఉండగానే వారి వంతొచ్చింది. రవి తేరుకున్నాడు. బాబా ముందు వాలి అతడేదో అనబోయే లోపులోనే, బాబా మూర్ఖుడా అన్నాడు. అతడు చప్పున తలెత్తాడు. ఆ లోపులోనే బాబా రంజిత వైపు తిరిగాడు. ఆడపిల్ల వయుండి పెద్ద సాహసానికి పూనుకున్నావు. పెళ్లి కాకుండా కడుపు పేరుతో వచ్చి పుట్టబోయే బిడ్డ కోసం ప్రశ్నలు అడగబోయావు. ఫలితం అనుభవించు. సత్యోగర్భం ధరించు. వివాహం కాకుండానే గర్భం దాల్చిన నువ్వు దానికి కారణం తెలియకుండా ఒకవైపు వేలెత్తి చూపే ప్రపంచానికి సమాధానం చెప్పలేక మరోవైపు కృంగి కృషించిపోతావు.
మానవాతీత శక్తుల ఉనికినే ప్రశ్నించిన నువ్వు ఏ శారీరక సంబంధం లేకుండానే వచ్చిన నీ గర్భానికి హేతువుని చెప్పలేక పిచ్చెక్కిపోతావు. అదే నీ భవిష్యత్తు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. అక్కడ హాహాకారాలు చెలరేగాయి. రవి నిశ్చేష్టుడైపోయాడు. తాను సరదాగా చేసింది ఈ విధంగా మారుతుందని అతడు కలలో కూడా అనుకోలేదు. అక్కడున్న భక్తులు వారిద్దరి మీద విరుచుకుపడి అక్కడికక్కడే చంపేసేలా ఉన్నారు. రంజిత పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. అప్పటి వరకు ఆమె తన నమ్మకాల మీద, హేతువు మీద చాలా బలంగా నిలబడి ఉంది. కానీ ఆ బలహీనమైన క్షణం అవతార్ బాబా నుంచి ఏదో శక్తి వచ్చి ఆమెని బలాత్కారం చేసి ఆక్రమిస్తున్నట్టు అనిపించింది. బాబా 4 చేతులు 2 తలలతో వికటట్టహాసం చేస్తున్నట్టు భ్రమ కలిగింది. అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయింది. ఒకవైపు రెచ్చిపోయిన ప్రజలు, మరొక వైపు పడిపోయిన అమ్మాయి. అక్కడ చాలా గొడవ జరిగేదే. కానీ అదృష్టవశాత్తు గవర్నర్ తాలూకా సెక్యూరిటీ ఫోర్స్ అక్కడ ఉండడంతో వారు జాగ్రత్తగా ఆ అమ్మాయిని బయటికి పంపించారు. మందిరం బయటున్న ప్రజలకి లోపల జరిగిన విషయం పొక్కకు ముందే రవి ఆమెని తీసుకొచ్చేశాడు. కానీ ఎంతకాలం ఆగుతుంది? గంట తిరిగేసరికల్లా ఊరంతా దావానాల్లాగా ఈ వార్త పొక్కిపోయింది. ప్రతి వాళ్ళు ఆ అమ్మాయిని ద్వేషంతో, భయంతో, అసహ్యంతో చూడసాగారు. ఆ మరుసటి రోజు శూన్య దృక్కులతో మతిస్థిమితం తప్పినట్టున్న స్థితిలో ఉన్న తన కూతుర్ని పట్నం నుంచి వచ్చిన ఆమె తల్లిదండ్రులు తమతో పాటు తీసుకువెళ్ళిపోయారు. రవి మనస్థితి వర్ణాతీతం. చాలా మామూలుగా ప్రారంభించింది. చూస్తూ ఉండగానే చేయి దాటిపోయి ప్రమాదకరమైంది. దీనంతటికీ తానే కారణం. తానే ఎలా దీనికి జవాబు చెప్తాడు? నాశనం అయిపోయిన ఒక అమ్మాయి జీవితాన్ని ఎలా సర్దిద్దుతాడు? అవతార్ బాబాకి ఎలా సమాధానం చెప్తాడు? ఇన్ని చిక్కు సమస్యల్ని ఎలా విప్పుతాడు? అతడు నిర్ణయానికి వచ్చాడు. ఆ క్షణం అతడు కొండని ఢీకొనబోయే పొట్టేలులా ఉన్నాడు. నుదురు బద్దలైనా సరే ప్రయత్నం విరమించని పొట్టేలు.